ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్కు ముందు ఎకనామిక్ సర్వే లేదా ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. సరిగ్గా బడ్జెట్కు ఒకరోజు ముందు ప్రత్యేకంగా సభ ముందుకు తీసుకొస్తుంటుంది. అసలు ఆర్థిక సర్వే అంటే ఏంటి, అందులో ఏముంటుంది, చాలామందికి స్పష్టమైన అవగాహన ఉండదు. ఈ వీడియోలో ఆర్థిక సర్వే గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఎకనామిక్ సర్వే లేదా ఆర్థిక సర్వే అంటే సింపుల్గా గడిచిన ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరును, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్ల గురించి ముందుగా వేసే అంచనా. ఆర్థిక శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంటుంది. ఈ ఆర్థిక సర్వే ఆధారంగానే కేంద్ర బడ్జెట్కు రూపకల్పన చేస్తారు. ఎకనామిక్ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఏ విధంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటి వల్ల కలుగుతున్న ఫలితాలను కూడా విశ్లేషిస్తుంటుంది. 1950-51 నుంచి కేంద్ర బడ్జెట్తో పాటు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ఒకరోజు ముందే ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పిస్తున్నారు.